అన్న ప్రధానంగా మీరు నాకేమో సంబంధం లేదు ఆ కామెంట్స్‌కి అంటున్నారు. మీరేమో ఆమె ఖచ్చితంగా దీనికి సమాధానం జెప్పాలి అని మీరు అంటున్నారు. ఏంటి? అంటే ఈరోజు వాళ్ళ విధానం, వాళ్ళ వైఖరి చూస్తే ద్వంద్వ వైఖరి ఉంది కాబట్టి దానికి బాధ్యత వహించాలి, సమాధానం చెప్పాలని మేము కోరుతాం. సార్ ప్రధానంగా దాదాపు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి గూడా ఇటు వరంగల్ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయితుంది. ఓసారి నల్గొండ చర్చనీయాంశం అయితుంది. ఎప్పుడు చూసినా ఈ 2 ఉమ్మడి 2 జిల్లాలు చర్చనీయాంశంగా మారినాయి. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతలేదు. కొంతమంది వ్యక్తులు మాత్రమే కొన్ని వారికున్నటువంటి అభిప్రాయాలు, వారికున్నటువంటి తప్పుడు బుద్ధులు, తప్పుడు ఆలోచనలతో, తప్పుడు పద్ధతుల్లో మీడియాకి ఎక్కుతుర్రు. అవి ఎక్కటం అనేటువంటిది కంట్రోల్ చేయాలని మేము పార్టీని, ప్రభుత్వాన్ని కోరబోతాం. నా బిడ్డకు కామెంట్ చేసింది. నాకు నోటీస్ ఇచ్చారు. ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమె మాట్లాడుతుంది. దట్టు చిన్నారెడ్డి గూడా కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి గూడా మాట్లాడిండు. గతంలో జీవన్ రెడ్డి మాట్లాడిన దానికి గూడా ఆయనను సస్పెండ్ చేశారు. వేరే పార్టీలకు వెళ్లారు. సో ఇట్లా మరి పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అనే చర్చ నడుస్తుంది. నిజంగా ఇదంతా గూడా మరి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటది గదా! పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ ఉండదు. వన్స్ కాంగ్రెస్ సిద్ధాంతాల్ని నమ్మి, కాంగ్రెస్ రాజకీయాలను విశ్వసించి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీనే. వాళ్ళు కొత్త అయినా, పాత అయినా ఒకరు ముందు, వెనక గాని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులే అవుతారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు, కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు, కాంగ్రెస్ పార్టీ విధానాలకు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి కట్టుబడి ఉండాలి. దానికి భిన్నంగా ఎవరు మాట్లాడినా తప్పు. దానికి భిన్నంగా ఎవరు వ్యవహరించినా తప్పు. అట్లాంటి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరైనా, అది నల్గొండ అయినా, వరంగల్ అయినా, మహబూబ్‌నగర్ అయినా, కరీంనగర్ అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడైనా పార్టీ కఠినంగా ఉండాలి. ప్రభుత్వ పెద్ద ముఖ్యమంత్రి కఠినంగా ఉండాలి. ఏఐసీసీ కూడా కఠినంగా ఉండాలి. పార్టీలో ఒక ట్రెండ్ సెట్ చేయాలనేటువంటిది మేము కోరబోతాం. ఇప్పుడు ఆమె కోరుతా ఉంది. ఇప్పటికిప్పుడు రాజీనామా చేయండి. మీకు గెలిసే దమ్ముందా? డేర్‌గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే స్థాయి కాదు. అంటే చిన్నపిల్ల, చిన్న అమ్మాయి, ఆమెకు తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంది. ఆమెను కంట్రోల్ చేయమని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కోరుతా ఉన్నాం.